ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. Am I the only one? Is it just me? Or మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఈ మధ్య చూసే ప్రతి ఒక్క హాలీవుడ్ సినిమాలో కూడా మన ఇండియన్ టేస్ట్ కనిపిస్తుంది ఏంటి నాకు ఒకటి అర్థమైంది. ఇండియన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలానే పెరిగింది ఈ మధ్య. విట్టూరం కాకపోతే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ సినిమాలో డెడ్పూల్ స్టార్టింగ్ లోనే డాన్స్ చేస్తూ ఫైట్ చేయడం ఏంటి, స్టెప్స్ వేయడం ఏంటి, ఎక్కడ అసలు నా బుర్ర స్ట్రక్ అయింది కాసేపు అక్కడ. సో ఈ మధ్య హాలీవుడ్ సినిమాలో అనిపించట్లేదు, టాలీవుడ్ సినిమాలోనే అనిపిస్తున్నాయి. మేబీ మేమే అంత డెవలప్ అయిపోయాము కదా. ఇది డిస్కషన్ వీడియో, రివ్యూ కాదు, డిస్కషన్ వీడియో. ఈ మధ్య డిస్కషన్ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి. అఫ్ కోర్స్ వ్యూస్ ఎవరికొద్దు చెప్పండి, ఇంత నిజం కూడా చెప్పకూడదే. డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్, డెడ్పూల్ ఫ్యాన్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు, వీడియో చేయమని కొడుతున్నారు ఇట్లా ఫెడ్ అని. సో స్పాయిలర్స్ ఉండొచ్చు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నేను సినిమాని ఇంగ్లీష్లో ఐమాక్స్లో చూశాను, ఎందుకంటే టోపీ మాస్టర్ చెప్పింది కాబట్టి. We have said for a long time IMAX is the best format to watch a movie, right? We need the big screen experience that you can't get anywhere else, experience with as many people as possible in that big theater. తెలుగు కూడా క్రేజీ ఉంటుందని తెలుసు, అందుకని ఫస్ట్ ఇంగ్లీష్లో చూశాను ఒరిజినల్ చూద్దామని. ఆ తర్వాత తెలుగు హిందీలో కూడా చూస్తాను స్లోగా. ఈ సినిమాలో ఉన్న రెఫరెన్స్లకి, మెటా జోక్స్కి, ఈస్టర్ ఎగ్స్కి, ఫోర్త్ వాల్ బ్రేక్స్కి పీవీఆర్ ఐమాక్స్ అది ప్రొఫెషనల్ వెదలు వస్తారు. ఎంత పెద్ద సీన్ వచ్చినా సైలెంట్గా కూర్చొని చూసే వెదవులు వస్తారు అక్కడ. కానీ సినిమాకి వాళ్ళు అరిచారు, నేను షాక్ అయ్యా. అరిచారు వాళ్ళు, చూడండి ఇది. The wanton violence, the whiff of necrophilia. Sorry, what? వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, బట్ నేనైతే మస్తు ఎంజాయ్ చేసా సినిమాని. ఎంజాయ్డ్ అంతే. సి యాజ్ అ మూవీ దీన్ని అంత సీరియస్గా తీసుకోకండి. దీనికి ఒక పర్పస్ లేదు, గ్రేటర్ పర్పస్ ఏం లేదు. ఇది ఉన్నా లేకపోయినా ఎంసీయూలో ఎఫెక్ట్ ఏం లేదు. జస్ట్ మ్యూటెంట్స్ని, డెడ్పూల్ని ఎంసీయూకి తీసుకొని వచ్చే మూవీ. దీన్ని సీరియస్గా తీసి ఉండొచ్చు, కానీ నో, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. మూవీ అంత సీరియస్ గేమ్ ఉండదు, మూవీకి అసలు పర్పస్సే లేదు. ఇట్స్ జస్ట్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ. పేరులో ఏముందో సినిమాలో కూడా అంతే ఉంటుంది. అండ్ ఐ కెన్ షూర్లీ సే దట్ ఇట్స్ నాట్ ఎంసీయూ మూవీ, ఇట్స్ డెడ్పూల్ మూవీ. మార్వెల్ స్టూడియోస్ అనే టైటిల్ కార్డ్ పడుతుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్త్ వాల్ బ్రేక్స్. ఆగడు అసలు, పాపిస్టోడు ఎక్కడ ఆగడు. ఈడేసే జోకులు, ఈడు చేసే పనులు, ఈడి ఫోర్త్ వాల్ బ్రేక్స్ అన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక నవ్వుతున్నాను, షాక్ అవుతూనే ఉన్నాను. ఇంత మితిమీరి ఫోర్త్ వాల్ బ్రేక్స్ ఎవరైనా చేస్తారా అని షాక్ అవుతూనే ఉన్నాను. ఒక సీన్ వస్తుంది, స్పాయిలర్ అలర్ట్, ఒక సీన్ వస్తుంది. వేడ్ విల్సన్ ని టీవీకి తీసుకొచ్చి పారాడాక్స్ అంకల్ ఆఫర్ ఇస్తాడు, ఎంసీయూకి వచ్చే నువ్వు ఎంసీయూ జీసస్ అయిపో అని. అప్పుడు వేడ్ ఒక్క సెకండ్ అని చెప్పి పగెత్తుని కెమెరా దగ్గర వచ్చి మైక్ లాగి ఫాక్స్ న్యూస్ ని తిట్టి కెమెరా గ్లాస్ ని పగలగొట్టేస్తాడు. ఇది చూసిన తర్వాత నా రియాక్షన్ ఇది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? సినిమా మొత్తం ఇతని చర్యలు చూస్తున్నా నేను. ఆ పేర డెడ్పూల్ సీన్గా అద్దు సీను అంటున్నా ఆపలేదు, చేశాడు. అండ్ నాకు ఇలానే కామెడీగా అనిపించిన ఇంకో సీన్ ఏంటంటే, డెడ్పూల్ నిద్రలో కలవరించే ప్రతి ఒక్కసారి కూడా థార్ పేరుని తీసుకురావడం అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. అదైతే మెయిన్గా తెలుగు ఆడియన్స్కి ఆ డబ్బింగ్ ప్లస్ ఫోర్త్ వాల్ బ్రేక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫోర్త్ వాల్ బ్రేక్స్ మాకేం కొత్త కాదు, చాలా ఏళ్ల నుంచి చూస్తూనే వస్తున్నాం. చిరంజీవి గారు అయితే ఫోర్త్ వాల్ బ్రేక్ కి బ్రాండ్ అంబాసిడర్ టాలీవుడ్ లో. ఆయన చేసినంత ఇంకెవ్వరు చేయరు, స్పెషల్లీ పాటల్లో చాలా చేస్తారు ఆయన. బాసు ఇస్ లిటరలీ డెడ్పూల్ ఆఫ్ టాలీవుడ్. ఇలా ఇతను కొడుతుంటే ఆడియన్స్ ని అడగడం, ఎంత ధైర్యం రా నీకు ఒంటరిగా వచ్చి, ఏంద్రా అటు చూస్తావు, ఇటు చూడు, ఇటు కోపం వచ్చిందా, కొడతావా? లిరిక్స్ లో జడ ఉంది, కానీ తోడుగా డాన్స్ చేసే అమ్మాయికి జడ లేదు కాబట్టి షాక్ అవ్వడం. ఇలా చాలా చోట్ల చాలా పాటల్లో చిరంజీవి గారు ఫోర్త్ వాల్ బ్రేక్ ని చేస్తూ వస్తూనే ఉన్నారు. ఫోర్త్ వాల్ బ్రేక్స్ అంటే ఏంటో తెలియకుండానే టాలీవుడ్ ఆడియన్స్ చూస్తూ వస్తున్నారు ఎప్పటి నుంచో. మాకు అలవాటైపోయింది. సపోజ్ మీలో ఇంకా ఎవరికైనా ఫోర్త్ వాల్ బ్రేక్స్ అంటే ఏంటో డౌట్ ఉంటే నేను సపరేట్ ఒక వీడియో చేశాను, చూడండి. మీకు టైం ఒక్క, నాకు వ్యూస్ లెక్క. ఇలా సినిమా మొత్తం కిక్ ఉంటుంది, సినిమా మాత్రం థిక్ ఉంటుంది, పిచ్ ఉంటుంది, ఎర్ర. అండ్ దాన్ మై గాడ్ కేమియోస్. ఒక కేమియో వస్తుంది, షాక్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేసుకునే లోపే ఇంకో కేమియో వచ్చేస్తుంది, ఇంకా డబల్ షాక్. అండ్ ప్లీజ్ మీలో ఎవరైనా సినిమాలు చూడలేదంటే అట్లీస్ట్ కేమియోస్కైనా స్పాయిలర్స్ నుంచి దూరంగా ఉండండి. ఈ టైం లైన్కి స్కిప్ అయిపోండి ప్లీజ్. అయ్యారా? స్కిప్ అయిపోయారా? వంగయ్యారు. సరే చెప్తా వినండి. హెన్రీ కెవిల్ వోల్వరిన్ వచ్చినప్పుడు బూమ్ బాంబాస్టిక్. హెన్రీ కెవిల్ యాజ్ వోల్వరిన్ ఇస్ ద లీస్ట్ థింగ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇన్ 2024 అండ్ ఇట్ హ్యాపెండ్.
అండ్ దెన్ క్రిస్ ఎవన్స్ హ్యాస్ హ్యూమన్ టార్చ్. ఇదైతే ఎక్స్పెక్టెడే, బట్ డెడ్పూల్ మిస్అండర్స్టూడ్ చేసుకుని ఇతనే కెప్టెన్ అమెరికాని అక్కడ ఇచ్చిన బిల్డప్ అండ్ కెసెండ్రా నోవా హ్యూమన్ టార్చ్ చూసి పిండేసే సీన్ అయితే షాక్ నేను. అండ్ ఇక్కడ నేను ఈ షాక్ లో ఉండగా డెడ్పూల్ ఒక జోక్ వేస్తాడు. ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి అదేంటో. అండ్ ఇలాంటి కేమియోస్ ఇంకా చాలా ఉన్నాయి. సో స్పాయిలర్స్ వద్దు అని స్కిప్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, అక్కడ నుంచి వాళ్ళకి కొంచెం షాక్ ఇద్దాం. ఇప్పుడు ఏమన్నా కేమియోస్ అసలు బాలయ్య కేమియో అయితే ఎక్స్పెక్టే చేయలేదు నేను. అండ్ నల్లముండ కేమియో ఇంకా షాక్ నేను. మంచన్న యాజ్ విచిత్ర వైద్యుడు కూడా కేమియో సూపర్ ఉంది కదా. మీరు చెప్పండి మీకు నచ్చిన కేమియో ఏంటో కింద కమెంట్స్ చెప్పండి. అండ్ దాని కేమియోస్కి సంబంధించి నాకు ఇంకేమనిపించింది అంటే అట్ అ పర్టికులర్ పాయింట్ వైల్ వాచింగ్ దిస్ మూవీ ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఎంసీయూ ఓజీ టీమ్ వచ్చేసినా కూడా నేను షాక్ అయ్యేవాడిని కాదు పెద్దగా. అలా అయిపోయింది కేమియోస్ చూసి. మేబీ శృతి హాసన్ యాజ్ లేడీ డెడ్పూల్ ఆర్ సిడ్నీ స్వినీ యాజ్ లేడీ డెడ్పూల్ వచ్చుంటే చాలా ఇంకా బాగుండేది, ఫ్యామిలీ ఫ్రెండ్లీ డెడ్పూల్ అయ్యేది. అండ్ నాకు అనిపించిన ఒక బిగ్ నెగటివ్, ఈ సినిమాలో ఒక మెయిన్ విలన్ తక్కువయ్యాడు అనిపించింది నాకు, ఆర్ తక్కువయ్యింది. ఒక విలన్ అయితే ఉంది, గుండ్ విలన్ కెసెండ్రా నోవా సిన్స్ అనేలా ఒక విలన్ అయితే ఉంది, బట్ నాట్ సో పవర్ఫుల్, బట్ షీఈస్ డామ్ బ్యూటిఫుల్. అందంగా ఉంది. ఆ కేమియోస్, ఆ డైలాగ్స్, ఆ ఫోర్స్ ఆర్ బ్రేక్స్ మధ్యలో ఎక్కడో ఒక చోట ఎఫెక్ట్ తగ్గిపోయింది, ఎమోషనల్ కనెక్షన్ తగ్గిపోయింది, విలన్ పవర్ తగ్గిపోయింది. లిటరలీ విలన్ని వీళ్ళు కాపాడతారు, వీళ్ళని విలన్ వాయిడ్ నుంచి పంపేస్తుంది అర్త్కి. అండ్ ఆ తర్వాత మళ్ళీ వస్తుంది, అండ్ ఆ తర్వాత డిస్ట్రాయ్ చేయాలనుకుంటుంది. మెస్. అండ్ దెన్ దిస్ మ్యాన్ వోల్వరిన్ లోగన్. While watching this man on screen, the teenager inside me was yelling throughout the movie. నేను హాలీవుడ్ సినిమాలు చూడటం స్టార్ట్ చేసిందే సూపర్ హీరో మూవీస్ నుంచి. అప్పటి వోల్వరిన్ని 2024లో మళ్ళీ స్క్రీన్ మీద చూస్తుంటే నాకు నాస్టాల్జియా హిట్ అయింది. వోల్వరిన్ క్లాస్ మీద మోజొచ్చి నాకు కూడా క్లాస్ కావాలి అని కార్డ్బోర్డ్ని క్లీన్గా ఇలా కట్ చేసుకొని వోల్వరిన్ క్లాస్లా డిజైన్ చేసుకునే వాళ్ళనప్పుడు. ఇవి కొన్ని ఫొటోస్. ఈ ఆర్ట్ని చూసిన మా అమ్మ నేను పెద్ద టవించేమో అని బిల్డప్ ఇచ్చేది. దీంతో ఫస్ట్ మా మమ్మీకే పొడిచేవాడిని, అది వేరే విషయం. నాకు ఈయన ఎవరో తెలదు, జస్ట్ కూల్గా మాచో మ్యాన్గా అనిపించేవాడు. ఆ లెదర్ జాకెట్, ఆ క్రూజర్ బైక్, వోల్వరిన్ క్లాస్, జస్ట్ వావ్ మ్యాన్. అండ్ ద మెయిన్ థింగ్, లోగన్ సినిమాలో లోగన్ చావుని ఎక్కడ డిస్ట్రాయ్ చేస్తానో అనుకున్నా, బట్ ప్రాపర్ రెస్పెక్ట్ మ్యాన్, ప్రాపర్ రెస్పెక్ట్. నేను ఈ సినిమా ఐమాక్స్ చూడటానికి 166 కిలోమీటర్స్ ట్రావెల్ చేసా బైక్లో. వర్త్ అనిపించింది నాకు. యాజ్ అ పాప్ కల్చర్ ఎంతూసియాస్ట్ నేను చూస్తా ఇవన్నీ, నాకు తప్పదు. కానీ మీలో కొంతమంది ఉన్నారు ఎంసీయూలో లేదా డీసీ ఏ సినిమాలు కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. అరే మిమ్మల్ని కాలు మీద కాలు వేసుకుని చూస్తున్నారు, తింటూ చూస్తున్నారు, మెయిన్గా టీవీలో చూస్తున్నారు కదా. మీకే చెప్తున్నా, మీకు డెడ్పూల్ గురించి బొక్క కూడా తెలదు, బట్ సితిన్ వినిగాడు ఏదో వీడియో చేశాడు చూద్దామని చూస్తున్నారు అంతే కదా. మీకోసం చెప్తున్నా, మీరు డెడ్పూల్ అంటే ఎవడో, వోల్వరిన్ అంటే ఇంకెవరో అని ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా టాలీవుడ్లో కన్వర్ట్ చేసి చెప్పాలంటే డెడ్పూల్ని నవీన్ పోల్శెట్టి అనుకోండి, అండ్ వోల్వరిన్ని బాలయ్య అని అనుకోండి, అంతే. సింపుల్, సగం సినిమా అర్థమైపోయినట్టే మీకు. అండ్ మెయిన్గా నాకు నచ్చినవి ఫాక్స్ని రోస్ట్ చేయడం, ఫోర్త్ వాల్ బ్రేక్స్ చేయడం, యాక్షన్ ప్యాకెడ్ సీన్స్, 8 నంబర్ యాక్షన్స్ ఉంటాయి, సీజే అండ్ కాస్ట్యూమ్స్ అన్ని ది బెస్ట్ ఉన్నాయి సినిమాలో. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ వోల్వరిన్ మాస్క్ని చూస్తాను నేను, మాస్క్ వేసుకోవడం చూశాను నేను. అండ్ ఆ సీన్ మాత్రం పీక్ వోల్వరిన్, పీక్ డెడ్పూల్, అండ్ దిస్ మూవీస్ పీక్ ఫ్యాన్ సర్వీస్. నెగిటివ్ ఏంటంటే విలన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం, మెయిన్గా స్ట్రాంగ్ కనెక్షన్ లేదు. బట్ ఖచ్చితంగా చెప్పగలను 100% ఎంటర్టైన్ అయిపోతారు. సినిమాని అమ్ముకు దొబ్బాలని వాళ్ళకి తెలుసు, అందుకని కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ డైరెక్ట్ గా డెడ్పూల్ చెప్తాడు. అండ్ సినిమా ఉన్నది సెల్ అవనికి, ఆ పని సిగ్గు లేకుండా చేస్తుంది సినిమా. ఐ యామ్ సోల్డ్ ఫర్ దిస్ మూవీ. ఈ వీకెండ్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళండి, సినిమా బాగుంది. సో అంతే, స్విమ్మింగ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ డిస్కషన్. ఈ మూవీ గురించి మీ రియాక్షన్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, తెలుగు డబ్ ఎలా ఉంది, డైలాగ్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ మంది ఎంత మాదిరి ఎవరు రచ్చ చేశారనేది కూడా నాకు చెప్పండి. అండ్ ఐ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రీచ్ అస్సలు లేదు. ఈ స్ట్రైక్ వార్నింగ్స్ పడ్డ తర్వాత ఛానల్ ఆల్మోస్ట్ ఇంత డీప్గా వెళ్ళిపోయింది హెల్ బాయ్ దగ్గరికి. సో ప్లీజ్ షేర్ చేసి కొంచెం కమెంట్స్ చేస్తే రీచ్ పెరుగుద్ది. నెక్స్ట్ వీడియో ఏంటనేది మా మావయ్య గారి స్టైల్లో చెప్తా. మహారాజా మైక్రో డీటెయిల్ రథచక్రాలు వస్తున్నాయి. ఓకే ఆపేస్తా. బట్ అద్భుతమైన డీటెయిల్స్, యాక్చువల్లీ 15+ టైమ్స్ సినిమాని చూశాను. అలాంటి వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. డెడ్పూల్ ఈజ్ రెడ్, వోల్వరిన్ ఈజ్ yellow, హల్క్ ఈజ్ గ్రీన్. ఈ సినిమాని చూస్తున్న ఆడియన్స్ తట్టుకోలేక అంటారు అద్దు సీను అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు, ఇది నేను మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే నాకు ఫాలో చేసుకోండి. అక్కడ జస్ట్ ఫాలో మీ, ఇన్స్టాగ్రామ్ లైవ్ వస్తా, ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.